రైతు సోదరుల యొక్క భూములను, వారి హద్దులను మరియు గట్లను సరిగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి రైతులే స్వయంగా అంటే సర్వేర్లు లేకుండా రైతులే స్వయంగా తెలుసుకునే విధంగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనేటువంటి విషయంగా ఒక చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి కొలతలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఇంటి స్థలాల గురించినటువంటి కొలతలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వివరాలు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. వ్యవసాయ భూములు జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎకరాల్లో కొలుస్తాం, లేదా కుంటల్లో కూడా కొలుస్తాం అన్నమాట. ఒక ఎకరాకు సెంట్లు వచ్చేసి 100 సెంట్లు అయితే ఒక ఎకరా. అదే ఎకరాకు 40 కుంటలు లేక గుంటలు అని అంటాం తెలంగాణ సైడు, అవి 40 గుంటలు అయితే ఒక ఎకరా అవుతుంది. అదేవిధంగా ఎకరాకు చదరపు అడుగులు అయితే 43,560 చదరపు అడుగులు అయితే ఒక ఎకరా అవుతుంది. అదే గజాల్లో చెప్పుకున్నట్లయితే ఎకరాకు 4,840 చదరపు గజాలైతే ఒక ఎకరా అవుతుంది. అదేవిధంగా చదరపు మీటర్లో చెప్పుకున్నట్లయితే 4,046.86 చదరపు మీటర్లు అయితే ఒక ఎకరా అవుతుంది. అదే హెక్టార్లో చెప్పుకున్నట్లయితే 0.405 హెక్టార్లు అయితే ఒక ఎకరా అవుతుంది. అదేవిధంగా అంకణాల్లో కొలుచుకున్నట్లయితే ఎకరాకు 605 అంకణాలు అయితే ఒక ఎకరా అవుతుంది. అయితే ఇవన్నీ జనరల్గా వ్యవసాయ భూములకు వాడేటువంటి కొలతలు అనమాట. అదే వ్యవసాయ భూములకు పూర్వకాలంలో అయితే ఏం చేస్తున్నారు, 1910 నుంచి 1925 వరకు ఏం చేస్తానంటే గంటర్ చైన్తో కొలిచేవాళ్ళు అనమాట. ఆ భూమిని 4 పక్కల చైన్తో కొలిచి హద్దులకు ఏం చేసేవాళ్ళు, ఇన్ని లింకులు ఉంది అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక చైను ఈజ్ ఈక్వల్ టు 100 లింకులతో కూడి ఉంటుంది. 100 లింకులు ఎన్ని అడుగులు ఉంటుంది అంటే 66 అడుగుల్లో ఉంటుంది. అదే మీటర్లో చెప్పాలంటే 20 మీటర్లు. అంటే ఒక చైన్ ఈజ్ ఈక్వల్ టు 66 అడుగులు 20 మీటర్లు ఆ కొలతలుగా మనము చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా టేపు ఉన్నట్లయితే, టేపులతో కొలుచుకున్నట్లయితే ఒక టేపు 30 మీటర్లు ఉంటుంది. 30 మీటర్లు అంటే ఇప్పుడు ఒక 20 మీటర్లు వచ్చి ఒక చైన్ అయినప్పుడు 30 మీటర్లు వచ్చేసి 1.5 చైన్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ టేపుతో కూడా మనము కొలతలు వేసుకోవచ్చు. ఇంటి జాగాలను వచ్చేసి మనము ఏ కొలతలతో వేస్తామంటే అంకణాల్లోను, సెంట్లల్లోను, కుంటల్లోను, గజాల్లోను, కొంచెంలోను ఈ విధంగా కొలతల్లో వేస్తాం అనమాట. ఉదాహరణకి ఒక అంకణం ఈజ్ ఈక్వల్ టు 72 చదరపు అడుగులు అవుతుంది. అదేవిధంగా సెంట్లలో తీసుకున్నట్లయితే 435.6 చదరపు అడుగులైతే ఒక సెంట్ అవుతుంది. అదే గుంటల్లో తీసుకున్నట్లయితే 1089 చదరపు అడుగులైతే ఒక కుంట లేక గుంట అవుతుంది. అదే సెంటల్లో తీసుకున్నట్లయితే 2.5 సెంటు వచ్చేసి ఒక కుంట లేదా గుంట అవుతుంది అనమాట. అదేవిధంగా చదరపు గజాల్లో తీసుకున్నట్లయితే ఒక కుంట ఈజ్ ఈక్వల్ టు 121 చదరపు గజం అనమాట. అదేవిధంగా చదరపు మీటర్లో తీసుకున్నట్లయితే 101.17 చదరపు మీటర్లు అయితే ఒక గుంట కింద తీసుకోవచ్చు. కాబట్టి టేపుతో అయితే ఎక్కువ మీటర్లతో కొలుచుకుంటే సరిపోతుంది. దాన్ని కుంటల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ కొలతలు తీసుకున్నా కూడా దాన్ని చేసుకోవచ్చు. అయితే మీరు ఇవి తెలుసుకున్న తర్వాత మీ భూమి హద్దులను, సరిహద్దులను ఏ విధంగా కొలుస్తారంటే, పూర్వకాలంలో అయితే గంటర్ చైన్ అని చెప్పినాం కదా, ఆ గంటర్ చైన్లో ఉండేటువంటి లింకులు ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి ఇన్ని లింకులు, ఇంకో సైడ్ వచ్చేసి ఇన్ని లింకులు, అంటే పొడవు, వెడల్పు అనేటువంటి లింకుల్లో ఉంటుంది. దాన్ని మీరు మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే లింకులు ఇంటూ 0.2 మీటర్లతో గుణించినట్లయితే అవి లింకుల నుంచి మీటర్లకి కన్వర్ట్ అవుతాయి. అంటే ఉదాహరణకి 545.3 లింకులు ఉందంటే దాన్ని మీరు మీటర్లకి మార్చుకోవాలంటే 545.3 ఇంటూ 0.2 అంటే 0.2
తో గుణిస్తే మీకు మీటర్లకి వస్తుంది. అదే మీటర్లను లింకుల్లోకి మార్చుకోవాలంటే ఆ మీటర్లను ఇంటూ 5తో గుణిస్తే మీకు లింకులు వస్తాయన్నమాట. ఈ విధమైనటువంటి గుర్తులు పెట్టుకున్నట్లయితే మీరు టేప్తో కానీ లేదు గంటర్ చేతితో కానీ కొలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ గంటర్ చైన్లు కూడా మీకు అమెజాన్లో 1300 నుంచి 1500 వరకు ఖరీదు అవుతుంది. వాటిని కూడా తెప్పించుకొని మీరు ల్యాండ్ పైన తీసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ భూమి ఉన్నోళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు. మరి తక్కువ భూమి ఉన్నోళ్ళు ఒక టేప్ తీసుకున్నట్లయితే టేప్తో కొలుచుకోవచ్చు. ఏదేమైనా పూర్వంలో వచ్చినటువంటి లింకులను మీటర్లకి కన్వర్ట్ చేసుకొని దాని వైశాల్యం ఎంత, భూమి విస్తీర్ణం ఎంత అనేది మనం లెక్క కట్టుకోవచ్చు. హద్దులు సరిగా ఉన్నాయా లేదా అంటే హద్దులు కొలుసుకుంటే కూడా సరిపోతుంది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఆ లింకులు అంటే ఎఫ్ లైన్లు అంతా కూడా లింకులతో కొలిచేవాళ్ళు. అయితే వాళ్ళు పొడవు వెడల్పు అనేది లెక్క లేకుండా ఒక సమతలంగా ఉండవు కాబట్టి ఇరెగ్యులర్గా భూములు ఉండడం జరుగుతాయి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే జీ లైన్లు ఫామ్ చేయడం జరుగుతుంది. జీ లైన్లు అయితే ఎక్కడెక్కడైతే మనము ఎఫ్ లైన్ల దగ్గర రాళ్ళు నాటుతామో అక్కడ నుంచి ఇంకొక జీ లైన్కు ఒక లైన్ ఫామ్ చేసి కొలతలు వేయడం జరుగుతుంది. ఆ భూమిని అంతా కూడా కొన్ని త్రిభుజాలుగా గుర్తించడం జరుగుతుంది. ప్రతి త్రిభుజాన్ని వైశాల్యాన్ని లెక్కగట్టి అన్ని త్రిభుజాలను కూడి దాని యొక్క మొత్తము విస్తీర్ణం ఇంత అని చెప్పి తెలిసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అటువంటి అవసరం అయితే లేదనమాట. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది. DGPRS అని కానీ రోవర్స్ కానీ తర్వాత NIC సాఫ్ట్వేర్తో కానీ ఇవన్నీ కొలిచి లాంగిట్యూడు లాటిట్యూడు అనేటువంటి వాటిని తీసుకొని కొలచడం జరుగుతుంది. లాంగిట్యూడ్ అంటే అక్షాంశాలు అంటాం, లాటిట్యూడ్ అంటే రేఖాంశాలు అంటాం. అక్షాంశాలు ఏ విధంగా ఉంటాయంటే భూమికి సమతలంగా తూర్పు పడమరలో ఉంటాయన్నమాట. అదే లాటిట్యూడ్ వచ్చేసి రేఖాంశాలు వచ్చేసి ఉత్తర దక్షిణంలో నిలువు ఉంటాయన్నమాట. ఈ రెండిటి మధ్య వచ్చేటువంటి విస్తీర్ణమే దాన్ని ఎంత చిన్న భూమి అయినా ఎంత పెద్ద భూమి అయినా వాటిని అడ్జస్ట్ చేసి ఆ మధ్యలో వచ్చేటువంటి భూమిని కొలవడం జరుగుతుంది. ఆ మధ్యలో వచ్చేదానికి ఎన్ని మీటర్లు ఉంది, ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి NIC సాఫ్ట్వేర్తో విస్తీర్ణము సెంట్లతో సహా కొలవడం జరుగుతుంది. మీకు ఉదాహరణకి ఒక సర్వే నెంబర్ను లింకుల నుంచి మీటర్లకి ఎలా మార్చాలి, అదేవిధంగా మీటర్ల నుంచి లింకుల్లోకి ఎలా మార్చాలి అనేటువంటి దాని గురించి ఒక FMBని లేదా భూమి కమతాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడంతా ఏమంటున్నారంటే FMBని ల్యాండ్ పార్సెల్ మ్యాప్ అని అంటున్నారు. పూర్వకాలంలో మనం FM అన్నాం. FM అన్నా, భూ కమతము మ్యాప్ అన్నా, తర్వాత ల్యాండ్ పార్సెల్ మ్యాప్ అన్నా అన్నీ ఒకటే. మనము FM అనే పేరుతోనే మనం పిలుస్తాం. అది భూ కమతం యొక్క విస్తీర్ణాన్ని. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఉండేటువంటి పాతగా తయారు చేసినటువంటి క్యాడస్ట్రల్ సర్వే మ్యాపులను ఆధారంగా టెక్నాలజీని ఉపయోగించి ఇవి కొలతలు వేయడం జరుగుతుంది. దీని గురించి ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఉల్ పిన్ అంటే ఏమి అంటే UL పిన్ అంటే ఏమి అనేటువంటి దాని గురించి, తర్వాత దిల్ RMP అంటే DIL RMP అనేటువంటి ఒక స్కీము లేదా ఒక కార్యక్రమం భారతదేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి భూములను ప్రతి ఒక్క భూమి కొలతను తీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కార్యక్రమాన్ని, ఒక స్కీమును తేవడం జరిగింది. అదే డిజిటల్ ఇండియా భూముల ఆధునీకరణ అనేటువంటి దీంతో చేస్తామన్నమాట. మీకు ఇదివరలో చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ భూముల సర్వే అనేటువంటిది 2011లోనే మొదలుపెట్టి జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు 100% అయిపోయినాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు వచ్చేసి 50%, కొన్ని రాష్ట్రాలు 60%, కొన్ని రాష్ట్రాలు 75%. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి దగ్గర 75% పూర్తి అయినట్లు నివేదికలు మనకు చెప్తున్నాయన్నమాట. ఈ ప్రోగ్రాం గురించి చెప్పినామన్నమాట. DIL RMP అని అంటాం. DIL RMP అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అంటాం.
అంటే భూమి రికార్డులను అన్నిటినీ ఆధునీకరించి డిజిటలైజ్ చేసి కంప్యూటరైజ్ చేసి ఎలాంటివి మార్పులు చేర్పులు జరగకుండా వాటికి కట్టుదిట్టమైనటువంటి భద్రతను తీసుకురావడం జరిగింది. ముఖ్యమైనటువంటి భద్రత ఏమంటే ఉల్పిన్ అనేటువంటిది ఇస్తారనమాట. ఉల్పిన్ అంటే ఇది వరలో మీకు వీడియో చేయడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్క భూ కమతాన్ని కొలిచి అంటే ప్రతి ఒక్క సర్వే నెంబర్ను ఇదివరలో పూర్వం తయారు చేసినటువంటి ఆ సర్వే నెంబర్ను మళ్ళా కొలిసి దానికి ఒక ఉల్పిన్ నెంబర్ అని అంటాం. దాన్నే భూ ఆధార్ నెంబరు అని కూడా పిలుస్తాం. అంటే భూమికి ఒక ఆధారమైనటువంటి నెంబరు. దాన్ని ఎవరు కూడా మార్చలేనటువంటి నెంబరు, ఫ్రాడ్ చేసేదానికి అవకాశం లేనటువంటి ఒక నెంబరు. దాన్ని ఏమంటామంటే యుఎల్ పిన్ అంటాం. యుఎల్ అంటే యునిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అంటాం. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది 14 అంకెలతో కూడినటువంటి ఆల్ఫా న్యూమరిక్ కోడ్ అంటాం. అంటే ఇటు ఏబిసిడీలతోనూ ఇట్లా అంకెలతోనూ కలిసినటువంటి 14 నెంబర్లు అనమాట. దీనిపైన డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ, మోసాలు చేయడం కానీ, విస్తీర్ణాలు పెంచడం కానీ ఇటువంటివన్నీ ఏం జరగకుండా ఉంటాయి. అందుకని ఇది DILRMPలో ఇది ఒక భాగం మాత్రం. ఎందుకంటే మీకు DILRMP దాని గురించి పూర్తి డీటెయిల్ వీడియో చేయాలని ఉంది. అది తర్వాత దాంట్లో చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ మ్యాప్లో ల్యాండ్ పార్సల్ మ్యాప్ను లేదంటే సర్వే నెంబర్ను మీటర్లలో ఇవ్వడం జరుగుతుంది. అయితే మీటర్లతో మీరు ఏ విధంగా చేసుకోవాలా అనేటువంటి క్యాలిక్యులేషను, అదేవిధంగా లింకుల్లో ఉండేటువంటి బొమ్మను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలా, ఎట్లా విస్తీర్ణాన్ని కనుక్కోవాలా అనే వివరాల గురించి మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తాను. మీకు మ్యాపుల ద్వారా కూడా కొంచెము వివరణ ఇవ్వదలుచుకున్నాను. వీటిలో వచ్చేసి ఈ మ్యాప్లో చూసినట్లయితే ఇందులో వచ్చేసి ఇది ఓల్డ్ మ్యాప్ అనమాట. 1910 నుంచి 1925 వరకు చేసినటువంటి ఈ మ్యాప్ అనమాట. అంటే గంటర్ చైన్తో చేసినటువంటివి. ఈ సైడ్ వచ్చేసి లింకులు వేయబడి ఉంటాయి. దీని 4 పక్కల లింకులతో ఉంటుంది. ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఒక జీ లైన్ అనేటువంటి ఫామ్ చేస్తారు. ఇది ఒక త్రిభుజం లాగా ఉంటుంది, ఇది ఒక త్రిభుజం లాగా ఉంటుంది. ఈ త్రిభుజం యొక్క వైశాల్యము ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని రెండు కూడుకుంటారు. కూడిన తర్వాత దీనికి సూత్రం ఉంది, హాఫ్ BH అనేటువంటిది. అంటే 1/2 ఆ భూమి ఇంటూ ఎత్తు అనేటువంటి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం అన్ని వాటిని కొలిచి వేసేవాళ్ళు. అప్పటికి తెలిసినటువంటి ఫార్ములా ఇదనమాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఫార్ములా జీ లైన్లు ఫామ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇదివరలో మీకు చెప్పినప్పుడు లాంగిట్యూడ్ లాటిట్యూడ్లు ఉపయోగించి ఇవి మీటర్లతో డైరెక్ట్గా మీటర్లే ఉంటాయి. ఉదాహరణకి ఒక మీటరు పైన చూడండి, ఈ సైడ్ వచ్చేసి 109.06 అనేటువంటిది ఉంది. మళ్ళీ దీని పైన చూసినట్లయితే 38.45 ఉంది. అదేవిధంగా ఈ సైడ్ చూసినట్లయితే 102.32 ఉంది. మళ్ళీ కింద చూసినట్లయితే 39.63 అని ఉందన్నమాట. వీటిని ఏం చేయాలంటే ఎదురెదురుగా ఉండేటువంటి అంటే వెడల్పులు రెండు కూడి సరాసరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా పొడవులు రెండు కూడా కూడి వీటి యొక్క సరాసరి అంటే ఒకే కొలత ఉంటే పర్వాలే, పైన ఒక కొలత ఈ పక్క ఒక కొలత, అన్ని కొలతలు సమానంగా ఉన్నట్లయితే ఈ వెడల్పు సమానంగా ఉన్నట్లయితే ఒకటే సరిపోతుంది. దీని వైశాల్యం కనుక్కోవాలంటే పొడవు ఇంటూ వెడల్పు లెక్క ప్రకారం చేయొచ్చు అనమాట. మీరు సరిహద్దులు సరిగా ఉన్నాయా లేదా అనేది కొలుచుకోవడానికి మీటర్లు టేప్ పెట్టుకొని కొలుచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇటు వరకు 38.45 ఉంటే మీ భూమి ఆక్రమణ గురి కాలేదు. ఈ పొడవు కూడా 109.06 ఉన్నట్లయితే మీ హద్దులు మీకు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోవడానికి. ఇంకా వైశాల్యం ఆల్రెడీ మీకు ఇచ్చి ఉంటారు దాంట్లో. ఇంకా ఒకవేళ మీరు వైశాల్యాన్ని కూడా లెక్క కట్టాలనుకుంటే ఏం చేయాల్సి వస్తుంది, మొదటి స్టెప్ వచ్చేసి పొడవులను రెండింటిని ప్లస్ చేయాలి. దాన్ని ఏం చేయాలా, 2తో భాగారం చేస్తే ఒక కొలత వస్తుంది. అదేవిధంగా వెడల్పులను రెండింటిని ప్లస్ చేసి దాన్ని 2తో భాగారం చేస్తే దాని వెడల్పు అనేది ఒకటి వస్తుంది. ఈ పొడవు ఇంటూ వెడల్పు లెక్క వేస్తే మనకేం తెలుస్తుంది, చదరపు మీటర్లు వస్తుంది. ఈ చదరపు మీటర్లను
మనం ఏం చేయాల్సి వస్తుంది, 1 ఎకరాకు ఎన్ని చదరపు మీటర్లు అనేటువంటిది మీకు ఇదివరలోనే చెప్పడం జరిగింది. వాటితో గుణించాల. ఇప్పుడు మీకు ఇవన్నీ చేస్తే ఎంత వస్తుందంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొట్టమొదట ఏం చేయాలా, 109.06 మళ్ళా 102.32 కూడితే 211.38 వస్తుంది. దాన్ని 2తో డివైడెడ్ బై చేస్తే అంటే సరాసరి తీసుకోవాలి. ఎందుకంటే కొలతలు వేరువేరుగా ఉన్నాయి. ఈ పొడవు ఆ పొడవు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి రెండిటి యొక్క సరాసరి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సరాసరి తీసుకున్నట్లయితే 105.69 వచ్చింది స్టెప్ 1లో. అది స్టెప్ 2 ఏం చేస్తామంటే వెడల్పులు తీసుకుంటాం. పైన ఉండేటువంటి వెడల్పు, కింద ఉండేటువంటి వెడల్పు తీసుకుంటాం. 38.45 మళ్ళీ 39.63 రెండు కూడితే 78.08 వస్తుంది. దాన్ని సరాసరి అంటే చేయాలంటే 2తో భాగారం చేస్తే 39.04 వస్తుంది. ఈ రెండు స్టెప్ 1 స్టెప్ 2లో వచ్చినటువంటి కొలతలను స్టెప్ 3లో గుణించినట్లయితే మీకు స్టెప్ 4 అనేటువంటిది వస్తుంది. ఎంత వస్తుంది? ఆ రెండు గుణిస్తే 4126.14 అనేటువంటిది వస్తుంది. అయితే మనకు ఎకరాకు ఎన్ని చదరపు మీటర్లు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎంతంటే 4840 చదరపు మీటర్లు అయితే 1 ఎకరా. కాబట్టి మనం ఏం చేయాలా, వచ్చినటువంటి మొత్తాన్ని ఫస్ట్ 4126.14 డివైడెడ్ బై 4840తో భాగించినట్లయితే 1 ఎకరా 6 సెంట్లు అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఖచ్చితంగా మన భూమి యొక్క విస్తీర్ణము మన దగ్గర ఉందా లేదా అనేటువంటి వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఓల్డ్ సర్వే నెంబర్తో మీరు ఏం చేయాలంటే దాన్ని మీటర్లోకి మార్చుకోవాలంటే ఉదాహరణకి 543.3 లింకులు అనేటువంటిది ఇందులో ఉంది. దీన్ని ఏం చేయాలంటే మీరు 0.2తో గుణించినట్లయితే మీకు మీటర్లు వస్తుంది. 0.2తో గుణించాలి ఏది లింకులను. ఆ విధంగా 2 పొడవులు 0.2తో గుణించాలా. 192 ఈడ 198 ఉంది కదా, వాటిని కూడా ఏం చేయాలంటే 0.2తో గుణిస్తే మీకు మీటర్లోకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి లింకులను మీటర్లోకి కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు మీకు ముందు ఏ విధంగా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 స్టెప్ 4 అనేటువంటి చెప్పినాను, ఆ విధంగా కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే మన భూమి మన హద్దుల లోపలే ఉంది అనేటువంటి ఒక నిర్ణయానికి రావడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అంటే మీరు టేపు తీసుకోవచ్చు, లేదు గంటర్ చైన్ ఉంటే అది భూమి పైన లాక్కుంటా పోయేదాన్ని కూడా వీలు ఉంటుంది. దాంట్లో ఒక 10 ఆరోలు కూడా ఇస్తారు. ఆరో అంటే ఏం చేస్తారు, 2 మనుషులు, ఒక మనిషి ఏం చేస్తాడు ఈ పక్క పట్టుకుంటాడు, ఇంకొక మనిషి వచ్చేసి ఆ లాస్ట్ చైన్ పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఈ ఆరోలు గుచ్చుకుంటా పోతా ఉంటారు అనమాట. లాస్ట్లో ఉండేవాడు ఆరో తీసుకున్నాక అది 1 కింద లెక్క అవుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు, రెండో దాని దగ్గరికి పోయి ఆడంగో ఆరో గుచ్చుతాడు. అప్పుడు 2 కింద లెక్క వేయడం అంటే ఎన్ని చైన్లు కొలిచినాము అనేటువంటిది లాస్ట్లో పట్టుకునేటువంటి ఆయన దగ్గర ఉండేటువంటి ఆరోలు కనుక మనం లెక్క కట్టినట్లయితే ఉదాహరణకి 6 ఆరేలు వచ్చినాయి అనుకో, అప్పుడు ఎన్నైనట్టు 6 చైన్లు కొలిచినారు. 6 చైన్లు అంటే 600 లింకులు ఉంది అని తెలియజేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. గంటర్ చైన్ తీసుకుంటే ఇంకా మంచిది మీకు, ఎందుకంటే భూమి మీద లాక్కుంటా పోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. చెట్లు కానీ ఏమైనా రాళ్ళు కానీ. అదే టేప్ అయితే దెబ్బతింటాయి. కాబట్టి నా సలహా ఏమంటే అది పెద్ద కాస్ట్ ఏం కాదు, 1300 నుంచి 1500 రూపాయల లోపల అవుతుంది. అమెజాన్లో దొరుకుతాయి. అది పెట్టుకున్నట్లయితే మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. అది మెటల్తో తయారు చేయబడింది కాబట్టి నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.